ఇక వైసీపీ విజయవాడ సెంట్రల్ పంచాయతీ ముగిసింది. మల్లాదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పడంతో దాదాపు వివాదం సద్దుమణిగిందని సమాచారం. ఇదిలా ఉంటే షర్మిల పార్టీతో మల్లాది ప్రయాణం అంటూ మరో ప్రచారం జరుగుతుంది. షర్మిల వెంట మల్లాది విష్ణు వెళ్తే సెంటర్లో వైసీపీ ఓటమి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మల్లాదిని అధిష్టానం బుజ్జగిస్తున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే తన అనుచరులను కూడా మల్లాది విష్ణు సర్ది చెప్పినట్లుగా సమాచారం. టికెట్ దక్కని పక్షంలో మల్లాది రాజీనామా చేస్తే ఆయనకు మద్దతుగా 8 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైసీపీ విజయవాడ సెంట్రల్ పంచాయతీ ముగిసింది. మల్లాదికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పడంతో దాదాపు వివాదం సద్దుమణిగిందని సమాచారం. ఇదిలా ఉంటే షర్మిల పార్టీతో మల్లాది ప్రయాణం అంటూ మరో ప్రచారం జరుగుతుంది. షర్మిల వెంట మల్లాది విష్ణు వెళ్తే సెంటర్లో వైసీపీ ఓటమి తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మల్లాదిని అధిష్టానం బుజ్జగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే తన అనుచరులను కూడా మల్లాది విష్ణు సర్ది చెప్పినట్లు సమాచారం. టికెట్ దక్కని పక్షంలో మల్లాది రాజీనామా చేస్తే ఆయనకు మద్దతుగా 8 మంది కార్పొరేటర్లు రాజీనామా చేసే అవకాశం ఉంది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, మల్లాది పార్టీ అధిష్టానం నుంచి ఎమ్మెల్సీ పదవి హామీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, ప్రస్తుతానికైతే సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి కసరత్తు ఏదైతే ఉందో ఆ కసరత్తులో భాగంగా మల్లాది విష్ణుకి ఎట్టి పరిస్థితుల్లో ఏదో విధంగా పార్టీ మారకుండా కాపాడాలనేది వెల్లంపల్లి శ్రీనివాసు, ఇటు మన వెల్లంపల్లి శ్రీనివాసు సజ్జల రామకృష్ణారెడ్డితోనూ అదేవిధంగా బొత్స సత్యనారాయణ దగ్గర మొరపెట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. వెల్లంపల్లి మల్లాది విష్ణు కనుక ఈ ఎన్నికల్లో మా పార్టీ మారిన అపోనెంట్ గా తయారైతే మాత్రం పెద్ద దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది. అది వైసీపీకే తగులుతుందని, వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మల్లాది విష్ణు తనకి సహకారిగా ఉంటే సెంట్రల్ నియోజకవర్గంలో గెలవడానికో లేదు అంటే కనుక గట్టి పోటీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మల్లాది విష్ణు కనుక సెంట్రల్ నియోజకవర్గంలో వాళ్ళ అపోనెంట్ అభ్యర్థిగా కనుక తయారైతే అంటే అది కాంగ్రెస్ నుంచి కనుక పోటీలోకి వచ్చినా లేదు అంటే కనుక ఆయన వైసీపీ నుంచి వేడినాడిన ఈ రెండింటిలో ఏది జరిగినప్పుడు కూడా వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పిన మల్లాది విష్ణు అంశాన్ని వెల్లంపల్లి శ్రీనివాసు ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారనేది సమాచారం ఉంది. అయితే ఆ నేపథ్యంలో మల్లాది విష్ణుకి ఈ 4వ జాబితా ఏదైతే ఉందో జాబితా తర్వాత మరొకసారి మల్లాది విష్ణు అంశాన్ని పరిశీలిద్దామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే అవసరమైతే మళ్ళొచ్చారు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక మల్లాది విష్ణుకి ఎమ్మెల్సీ ఇచ్చేటువంటి బాధ్యత కూడా మనం తీసుకుందామని చెప్పని ఆ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. అయితే మల్లాది విష్ణు అంశాన్ని మనం పూర్తిగా పరిశీలించినట్లయితే కనుక మల్లాది విష్ణుతో పాటు దాదాపు 8 నుంచి 10 మంది కార్పొరేటర్లు మల్లాది విష్ణుతో పాటు రాజీనామా చేసేటువంటి పరిస్థితి ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణు కొంచెం బలంగానే ఉన్నాడు అనే అంశాన్ని కూడా ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గం స్థానికంగా ఉన్నటువంటి మల్లాది ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి విజయవాడ సెంట్రల్ లో రూరల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ కూడా మల్లాది విష్ణు చాలా బలంగానే ఉంది. వైసీపీ పార్టీకి బలం ఉన్నట్లే క్యాడర్ ఏదైతే ఉందో అది మల్లాది విష్ణు ద్వారా వచ్చినటువంటి క్యాడరే కాబట్టి అది ఆ క్యాడర్ కూడా పొద్దున భవిష్యత్తులో మల్లాది విష్ణు కనుక వెళ్తే కనుక అది పార్టీకి పెద్ద దెబ్బ అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఏం చేసినప్పటికీ కూడా ఎల్లంపల్లి గెలవడానికి అవకాశాలు ఉండాలన్నారు. ఇదంటే రేపు పొద్దున బలమైనటువంటి పోటీ ఇవ్వాలన్నప్పుడు కూడా మల్లాది విష్ణు అంశాన్ని పూర్తిగా ముఖ్యమంత్రి గారు పరిశీలించాలి. ఎల్లంపల్లికి మల్లాది విష్ణు సపోర్ట్ ఉండాల్సిందే అనేది వెల్లంపల్లి అంశాన్ని అధిష్టానం దృష్టి తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఏదైనప్పుడు కూడా మల్లాది విష్ణు అంశం ఏదైతే ఉందో ఇది ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో అది బస్సు ప్రచారమైనా లేదు అంటే కనుక 4వ జాబితా
తర్వాత అది అనౌన్స్ చేసే పరిస్థితి ఉందా, లేదా పండగ తర్వాత మల్లాది విష్ణుని పిలిచి మరొకసారి చర్చలు జరుపుతారనే అంశం కూడా తెలుస్తుంది. అయితే మల్లాది విష్ణుకు సంబంధించినటువంటి ఎవరైతే సానుభూతి పరులు ఉన్నారో గతంలో కూడా వాళ్ళు ఆ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి సెంట్రల్ నియోజకవర్గాన్ని రాకని విభేదిస్తూ కూడా నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. అప్పుడు మల్లాది విష్ణు కొంచెం గట్టిగానే వాళ్ళ సహచరులతో కూడా లేదు 4వ లిస్టు వరకు కూడా వెయిట్ చేయాలి, వెయిట్ చేసిన తర్వాత మనకిచ్చేటువంటి ప్రాధాన్యత ఏముందో చూద్దాము, మనకు ప్రాధాన్యత తగ్గిన తర్వాత నిర్ణయం తీసుకుందాము అనే అంశం కూడా నడుస్తుంది. మరో పక్క నుంచి షర్మిలతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి మల్లాది విష్ణు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అది పండుగ తర్వాత షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఆవిడ ఏపీలోకి ప్రత్యక్షంగా వచ్చిన తర్వాత ఆవిడ ఆధ్వర్యంలోనే పార్టీలో జాయిన్ అవటం, అప్పుడే ఆయన యాక్టివిటీస్ కూడా ప్రారంభించాలని కూడా అనుకుంటున్నారు అనేది మరొక సమాచారం. అయితే మల్లాది విష్ణు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా వైసీపీ ఎంతవరకు కాపాడుకోగలుగుతుంది, ఎమ్మెల్సీని ఆయన ఒప్పుకుంటాడా లేదా అనే అంశాన్ని కూడా పండుగ తర్వాత మల్లాది విష్ణుకి సీఎం కార్యాలయం నుంచి కనుక పిలుపు వస్తాయి కనుక దాన్ని బట్టి తర్వాత నిర్ణయాలు ఎలా మారబోతున్నాయనే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. వరలక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.